అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'సాథియా' 10వ భాగం. రచయిత గీతాంజలి గారు. విక్రాంత్ ఏం పేరు? తన రాయల్ బేస్ వాయిస్‌లో అడిగాడు. 'శిఖర' అన్నాడు తరుణ్. ఒక క్షణం అతని కనుబొమలు ముడిపడితే వెనక నుండి కనిపిస్తున్న శిఖర చేయి పట్టుకొని లాగాడు వెనక్కి. బావా! మా మమ్మీ ఏదో అంటే నాతో మాట్లాడవా అని గారాలు పోతోన్న సాగరిక కూడా ఒక క్షణం ఆశ్చర్యపోయింది. విక్రాంత్ చేస్తున్న పనికి వెనక్కి తిరిగి చూడకుండా చెయ్యి వదిలించుకోవడానికి ట్రై చేస్తోంది శిఖర. సార్ అన్నాడు తరుణ్ కంగారుగా. బావా అని అరిచింది సాగరిక. వాళ్ళు ఎలా అరుస్తున్నా అతను తన చెయ్యి వదల్లేదు. గట్టిగా లాగగానే వెనక్కి వెళ్ళి ఆగింది శిఖర. నువ్వు మూగదానివా? చాలా కోపంగా తనని గోడకు అదిమిపెట్టి అడిగాడు విక్రాంత్. తన మీద పడబోతున్న అతని వెయిట్‌ని కంట్రోల్ చేస్తూ వెనక్కి నెడుతోంది. తనెంతసేపు నెట్టినా అర సెంటీమీటర్ కూడా వెనక్కి జరగలేదు. అతను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాయి అతని కళ్ళు. తన దగ్గర సమాధానం లేని ప్రశ్నలు తన కళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే తనేం సమాధానం చెప్పగలదు? నువ్వు మూగదానివి కాదు, గుడ్డిదానివి. కళ్ళ ముందు కడలంతటి ప్రేమను ఉంచినా కూడా చూడలేని గుడ్డిదానివని అరిచాడు గట్టిగా. అప్పటికే కస్టమర్స్ అందరూ కూడా వీళ్ళ వైపే చూస్తూ ఉండటంతో బావా! యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎంత నీకింత వర్కర్ అయితే మాత్రం ఆ కోపం ఏంటి బావా? అని చాలా కోపంగా అడిగింది సాగరిక. అతనేం మాట్లాడలేదు. బుర్కా వేసినట్టు కప్పిన తన స్కార్ఫ్‌ని ఒక్కసారి లాగాడు. చంద్రిక అప్రయత్నంగా పలికారు సాగరిక, తరుణ్. చంద్రిక మీరేంటి ఇక్కడని కంగారుగా అడుగుతూ ఆర్ యూ ఓకే అని అడిగింది. ఓకే అన్నట్టుగా తల ఊపింది భారంగా. తనకి అప్పటికే ఊపిరి భారమవుతోంది. తెలియని సఫోకేషన్ చేరుతూ ఉంటే కళ్ళు మూతలు పడుతున్నాయి తనకి. బావా షీ ఈజ్ నాట్ ఫైన్ అని అరిచి గెట్ హర్ సమ్ వాటర్ ప్లీజ్ అంది. వెంటనే వాటర్ తీసుకొని వచ్చారు కేఫ్ స్టాఫ్. తనకి వాటర్ తాగించి కాస్త స్థిమితపడినంత వరకు ఆగి, అంతా ఓకేనా అని అడిగింది సాగరిక. ఓకే అన్నట్టుగా తలూపింది చంద్రిక. అప్పటికే ఆ మేనేజర్‌ను కడిగి పారేస్తున్నాడు తరుణ్. జాబ్ జాయిన్ చేసుకునే ముందు ఆ ప్రొఫైల్ అంతా ఫేకా? ఒరిజినలా అని చూసుకోవా? నిన్ను నమ్మి మేమిక్కడ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇలానే బిహేవ్ చేస్తావా అని కాలర్ పట్టుకున్నాడు తరుణ్. దిస్ ఈజ్ రిడిక్యులస్ బావా! చెఫ్‌కి ప్రొఫైల్ ఎవరైనా చెక్ చేస్తారా? ముందు వాడిని వదలమని చెప్పు చిరాగ్గా చెప్పింది. తరుణ్ నీకు 2 మినిట్స్ టైమ్ ఇస్తున్నాను. ఈ కేఫ్ అంతా కూడా ఖాళీ అయిపోవాలి నాకు. నాట్ ఏ సింగిల్ పర్సన్ అని సూటిగా చంద్రిక వైపే చూస్తూ చెప్పాడు విక్రాంత్. అందరినీ పంపించేసి తరుణ్, సాగరికలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నువ్వు మూగదానివా? చాలా కోపంగా అడిగాడు. కాదన్నట్టు తలూపింది. యూజ్ వర్డ్స్ అరిచేశాడు విక్రాంత్. కాదు సన్నటి వెక్కిళ్ళ మధ్య పీలగా వినిపించింది తన గొంతు. మరెందుకింత అబద్ధం? పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను కదా అని చాలా కోపంగా అరిచాడు. ప్లీజ్ పీలగా అంది. వాట్ ప్లీజ్? విసుగ్గా చూశాడు. నన్నేం అడగొద్దు. మీరేదైనా చెయ్యాలనుకుంటే నాకే చేయండి. మేనేజర్‌ని జాబ్ నుండి తీసేయొద్దంది చాలా లో గొంతుకతో. నేనేం చేయాలో చెప్పడానికి నువ్వెవరు? డూ యూ మీన్ సంథింగ్ టు మీ? చాలా కోపంగా అడిగాడు విక్రాంత్. నిజమే కదా! తనేమవుతోందతనికి? ఎందుకని అతను తన మాట వినాలి? బిడియంగా చూసింది విక్రాంత్ వైపే. తన చెయ్యి పట్టుకొని బయటకు తీసుకెళ్లి కార్ డోర్‌ని ఓపెన్ చేశాడు కూర్చోమని. రాను అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. ఈసారి అతనేం మాట్లాడలేదు. ఆమెని చేతుల్లోకెత్తుకొని కార్‌లో కూర్చోబెట్టి వెనక సీట్‌లో లాక్ చేశాడు. కార్ డోర్ మీద తడుతూ ప్లీజ్ అంది బేలగా. గెట్ ఇన్ చెప్పాడు సీరియస్‌గా. సాగరికకి, తరుణ్‌కి మౌనంగా కూర్చున్నారు. వాళ్ళిద్దరూ కూడా. చంద్రిక చెయ్యి వణకడం చూసి జాలిగా అనిపించింది సాగరికకు కూడా. ఇట్స్ ఓకే అని అంటూ చిన్నగా తట్టింది ఆమె చేతి మీద. సాగరిక వైపు చూసి ఒక ఇబ్బందికరమైన నవ్వు నవ్వింది చంద్రిక. ఎలా ఉన్నారు అని నవ్వుతూ మాటలు కలిపింది తనని కాస్త కంఫర్ట్ చేయడానికి. పర్లేదు అని చిన్నగా నవ్వి కామ్గా కూర్చుంది. దారి మొత్తంలో ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు కానీ అలసటకు లోనై కార్ విండోకి తల రెస్ట్ చేసి నిద్రపోయింది చంద్రిక. వాళ్ళు దిగాల్సిన ప్లేస్ రావడంతో సాగరిక లేవబోతూ ఉంటే వద్దు అన్నట్టు వారించి వాళ్ళని వెళ్ళమని కళ్ళతోనే చెప్పాడు విక్రాంత్. వాళ్ళిద్దరూ వెళ్ళిపోగా ఏసీ పెంచి వెనక్కి తిరిగి తన వైపే చూస్తూ కూర్చున్నాడు విక్రాంత్. మౌనం తాకని సంద్రపు అలలు లాంటి గొంతు మూగబోయిన క్షణం, కలిగిన ఆ నిశ్శబ్దం, అరణ్య రుదనను తలపించే క్షణం, అత్యంత బరువైన నిశ్శబ్దం అతని చెవులను తాకింది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే తన వదనం ఇప్పుడలా లేదు. ఏదో తెలియని బాధను మోస్తున్నట్టుగా, తన కనుల చివర తడారని నీటి బొట్టు చెప్తుంటే మానసికంగా నలిగిపోతున్నట్టుగా నిద్రలో కూడా కనుబొమ్మలు ముడివేసి పడుకుంది. ఎందుకంత ఇబ్బంది నీకు? నీకు నచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నావు. నా నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. హాయిగా ఉన్నావని అనుకున్నాను కదా! మళ్ళీ ఏంటి ఇదంతా? ఎందుకిలా మళ్ళీ వచ్చావంటే నాతో కలిసి ఉండటానికా? మళ్ళీ కలవనంత దూరం చెయ్యడానికా అని అనుకున్నాడు తన మనసులో విక్రాంత్. తన చేతిని చేతుల్లోకి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్‌కి పెట్టి ఉన్న తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని చూస్తూ ఆ అమ్మాయిని మైసమ్మ కాదు వేరొకరి కాబోయే భార్య అనే నిజాన్ని తట్టి లేపడంతో గబుక్కున చెయ్యి వదిలేశాడు విక్రాంత్.
అంత గబుక్కున వదలగానే నిద్ర నుండి కాస్త మెలకువ వచ్చింది తనకి. కానీ నిద్రావస్థ తీరక అటూ ఇటూ కదులుతూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అప్పటికే సర్దుకొని ముందు వైపుకు తిరిగిపోయాడు విక్రాంత్. కళ్ళు నులుముకుంటూ చూసినప్పటికీ కీస్ తీసి డోర్ ఓపెన్ చేశాడు విక్రాంత్. దిగమంటున్నాడని అర్థమై దిగింది అతని వెనుకే. విక్రాంత్ వెళ్తుంటే అతని వెనకే నడుస్తూ వెళ్ళింది ఇంట్లోకి. హాల్లోనే టెన్షన్‌గా కూర్చుంది సాగరిక. "ఏమైంది బావ?" కంగారుగా అడిగింది. వాళ్ళు లోపలికి రావడమే. "నథింగ్. తనకి ఒక రూమ్ క్లీన్ చేయించు" అని తరుణ్ వైపు సీరియస్‌గా చూస్తూ చెప్పాడు. అని మేట్స్‌కి చెప్పడానికి వెళ్ళాడు తరుణ్. "బావ ఏమైనా అన్నాడా నిన్ను?" "సో సారీ యార్. వాడి పిచ్చి కోపం వాడిదే" అని తిట్టి, "జ్యూస్ తాగుతావా?" అని అడిగింది. "నో పర్లేదు" చిన్నగా చెప్పింది. "ఎందుకంత వీక్‌గా కనిపిస్తుంది ఫేస్" అని అడిగింది సాగరిక. ఆ మాట వినగానే కాళ్ళు, చేతులు చల్లబడిపోయాయి చంద్రికకి. "ఏం లేదు" అని అన్నట్టు కంగారుగా 4 సార్లు బుర్రని ఊపేసింది. "నువ్వు చాలా ధైర్యవంతురాలివని బావ చెప్తాడే, మరి అదేంటి ఇంత టెన్షన్ పడుతున్నావు?" ఆశ్చర్యంగా అడిగింది సాగరిక. విల్ యూ షట్ యువర్ మౌత్ అండ్ తనని రెస్ట్ తీసుకొనిస్తావా? పైన తన రూమ్ నుండే కోపంగా అరిచాడు. "పో" అని కసురుకుంటూ, "మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని నేను మళ్ళీ మాట్లాడతానంటూ విక్రాంత్ రూమ్‌లోకి వెళ్ళింది పరుగున. "మీరు ఆ రూమ్‌లో ఉండండి." చంద్రిక మొహం కూడా చూడకుండా చాలా సీరియస్‌గా చెప్పాడు తరుణ్. అతని మాటలు వింటూ ఒక్కసారి మొహాన్ని తరుణ్ వైపు తిప్పింది. కానీ అతనెందుకు నా మీద అంత కోపం చూపిస్తున్నాడో అతనికి అర్థం కాలేదామెకి. సరే చిన్నగా చెప్పింది. తన రూమ్‌లోకి వెళ్తూ విక్రాంత్ రూమ్‌లోకే చూసింది చంద్రిక. పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళని చూసి ఒక పేలవమైన నవ్వు చేరింది తనకి. వాళ్ళు కలిసి ఉండాలనే కదా నేను తనకు దూరమయ్యింది. మళ్ళీ అతను తనతో మాట్లాడుతూ ఉంటే నాకెందుకంత నొప్పి అనుకుంది బాధగా. తన వస్తువులేవీ తీసుకొని రాలేదని గుర్తొచ్చి ఫ్రెష్ అవ్వడానికి కూడా లేకపోవడంతో అలానే ఆలోచిస్తూ కూర్చుంది బెడ్ మీద. డోర్ నాక్ చేసి లోపలికి వచ్చాడు విక్రాంత్. తనని చూడగానే కాస్త సర్దుకొని కూర్చుంది చంద్రిక. జ్యూస్ ఏం తీసుకోలేదట? గంభీరంగా వినిపిస్తోంది అతని వాయిస్. ఆకలిగా లేదు చిన్నగా చెప్పింది చంద్రిక. పర్లేదు తిను ప్లేట్ ముందుకు పెట్టాడు. వద్దు అని అంటూ మళ్ళీ వెనక్కి తోసింది ఆ ప్లేట్‌ని. "నీకేదైనా ఒక్కసారి చెప్తే అర్థం కాదు కదా! లేదంటే వాడెవడు నాకు చెప్పడానికని నీ ఫీలింగా?" చేతులు కట్టుకొని కోపంగా చూస్తూ అడిగాడు. అతని అరుపులకి దడుచుకొని ప్లేట్ తీసుకుంది చేతుల్లోకి. తన బెడ్‌కి ఆపోజిట్‌గా చైర్ లాక్కొని కూర్చున్నాడు. "మీరు వెళ్ళండి నేను తింటాను." నూతిలో నుండి వచ్చినంత నెమ్మదిగా చెప్పింది. "నన్నెక్కడ ఉండాలో, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు." చాలా ముక్కుసూటిగా చెప్పాడు విక్రాంత్. మౌనంగా తినేసి ప్లేట్‌ని కిందకు పెట్టేసి, "మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా?" చాలా చిన్నగా అడిగింది. "దేనికి?" కనుబొమలు ఎగరేశాడు. "భార్గవ్ గారికి ఫోన్ చెయ్యాలి." కళ్ళు మూసుకొని చెప్పింది. "అంతా వదిలి ఉండలేకపోతున్నప్పుడు ఎందుకు వాడిని వదిలేసి రావడం? రేపు వాడు కూడా మీటింగ్‌కొస్తాడు. మధ్యాహ్నం నిన్ను తీసుకెళ్ళి వాడి దగ్గరే వదిలేస్తాను. నీకు నచ్చింది నువ్వు చేసుకో." విసుగ్గా అరిచాడు. కళ్ళల్లో నీళ్లు గబుక్కున తిరిగాయి తనకి. సన్నగా వెక్కుతున్న శబ్దం కూడా వినిపిస్తుంటే ఉచ్ అని మళ్ళీ కూర్చొని ఫస్ట్ ఆ కుళాయి కట్టేయ్ అని అన్నాడు చిరాగ్గా. గబగబా కళ్ళు తుడుచుకుంటుంటే రేపు నీకు కాబోయే భర్త వస్తాడు. మీటింగ్ ఉంది. వాడితో మాట్లాడి తీసుకొచ్చి నీ ముందు కూర్చోపెడతాను. నీకు నచ్చింది చేసుకో. ఇందాక చెప్పిందే మళ్ళీ కాస్త శాంతించిన వాయిస్ తగ్గించి చెప్పాడు. సరే అన్నట్టుగా తల ఊపింది వెనక్కి వెళ్ళబోతూ. ఒక్క నిమిషం ఆగి నువ్వు ఎందుకిక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అని నేనడగను. అది నీ పర్సనల్ కానీ నాకు ఒకే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు. నిజంగా మనిద్దరిది ప్రేమ కాదా? ఆ క్షణం అతని కళ్ళు గంభీరంగా కనిపిస్తున్న స్వరం వణుకుతోంది. ఆ మాట అడగటానికి అతను ఎంతగా కష్టపడుతున్నాడో క్లియర్‌గా కనిపిస్తోంది. నాది ప్రేమ కాదు ఆకర్షణ. అతి కష్టం మీద చెప్పింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నా కలల్లోకి చూసి చెప్పిన దానివి. నాది ప్రేమ కాదని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు? ప్రేమించడానికి లేని పిరికితనం బ్రేకప్‌కి ఎందుకొచ్చింది? సూటిగా అడిగాడు. తనది ప్రేమ కాదా? ప్రేమ కానప్పుడు 6 ఏళ్ళు ఎందుకు ఒంటరిగా బతికింది? 6 ఏళ్ల పాటు తన మనసులోకి గాని, ఆలోచనలోకి గాని వేరే వ్యక్తిని ఎందుకు తీసుకోకపోయింది? కలిసున్న రోజులన్నీ మారణాయుధాలుగా మారి జ్ఞాపకాలుగా గుర్తొచ్చి చిత్రవద చేస్తున్నప్పుడు కూడా వేరే పేరు నీ మనసు ఎందుకు పలకలేదు అనే ప్రశ్న వేసుకుంటే తనకే తెలియని విరక్తి, నవ్వు. ఇప్పుడు నేను అడుగుతున్నది కూడా నువ్వు బ్రేకప్ చెప్పినందుకు కాదు. సరిగ్గా చెప్పనందుకు. నా జీవితానికి దగ్గరగా వచ్చిన వ్యక్తివి నువ్వే. నన్ను ప్రేమించావు అని అనుకున్నాను. నువ్వు కూడా ఇలా చేస్తావని నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావని నేను అనుకోలేదు. ఎనీవేస్ నా ఆలోచన కూడా రాకుండా ఉండేంత హ్యాపీగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను.
అని నుదుటిన ముద్దు పెట్టి విసురుగా చెప్పి వెళ్ళిపోతుంటే చేయి పట్టుకుంది చంద్రిక. ఎన్నేళ్ల తర్వాత తన చల్లటి స్పర్శ అగ్నిగుండం లాంటి అతని చల్లటి హిమాలయ పర్వతమే తాకినట్టుగా అనిపిస్తుంటే ఒక క్షణం కళ్ళు గట్టిగా మూసుకొని తన స్పర్శను ఫీలవుతున్నాడు. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్? కళ్ళ నిండా నీటితో అడిగింది. చెయ్యను. ఇక్కడే ఉండు సీరియస్‌గా చెప్పాడు. నా వస్తువులన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. నేనిక్కడ ఉండను, ఉండలేను. వెళ్ళిపోతాను అని అంది. ఇంకెంత దూరం? ఒక్కసారి వదిలినందుకే ఇన్నేళ్లుగా ఆటలాడుకున్నావు నా మనసుతో. ఇప్పుడు వదిలితే ఇంకెప్పుడు కనిపిస్తావో? నేను చచ్చిపోయాక అని అడుగుతుంటే అప్రయత్నంగా చెంప మీద ఒక్కటిచ్చింది చంద్రిక. తను చేసిన పనికి తనకే ఆశ్చర్యంగా నోటి మీద చెయ్యేసుకుని సారీ అని అంటే అందంగా విచ్చుకున్నాయి విక్రాంత్ పెదవులు. ఆ మాటే వినలేకపోతున్నావు. నేను ఎలా ఉంటానని అనుకున్నావే? అని అడిగాడు ఆమె చేతిని పట్టుకుని మీదకి లాక్కుంటూ. విక్రాంత్ మా ఇల్లు అని అంటూ చంద్రిక గొనిగింది. అతను అంత దగ్గరగా అలా ఉంటే తనకి ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఒక్కరోజు ఈ ఒక్కరోజు మళ్ళీ రేపు మధ్యాహ్నం చేశాక నీ కాబోయే భర్త దగ్గరికి వెళ్ళిపోతావుగా అన్నాడు. తన వాయిస్ అంతా స్మూతింగ్గా వినిపిస్తూ ఉంటే నో ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదతనికి. ఒక్కసారి ఇంటికి వెళ్ళొచ్చేస్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. నువ్వు వేరే పెళ్లి చేసుకున్నా, వేరొకరి సొంతమైనా నువ్వు నా మైసమ్మవే. అలా నువ్వు రిక్వెస్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే నాకెలా ఉందో తెలుసా? నేను మరీ అంత వెధవనా అని నా మీద నాకే డౌటొస్తోంది. నువ్వు చెప్తే చాలు పర్మిషన్ అడగక్కర్లేదన్నాడు విక్రాంత్. అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు ఉబికొచ్చేస్తుంటే సరే సరే ఏడవకు పద వెళ్దాం అన్నాడు. కళ్ళు తుడుచుకొని లేచింది. అతని వెనకే వెళ్ళడానికి. అతను ఇంటి బయటికి రావడమే గార్డ్స్ అలర్ట్ అవుతుంటే వాళ్ళని వద్దని చేత్తోనే చూపించి కార్ డోర్ని ఓపెన్ చేశాడు విక్రాంత్. చంద్రిక కారులో కూర్చోగానే డోర్ని క్లోజ్ చేసి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. ఎక్కడా ఇల్లు? తను అడ్రస్ చెప్తుంటే తీసుకెళ్లి వీధి ముందు కారు ఆపాడు విక్రాంత్. చిన్న బిలో మిడిల్ క్లాస్ ఏరియా అది. లోపలికి కారు వెళ్లే స్పేస్ కూడా లేదు. స్ట్రీట్ లైట్ కూడా సరిగ్గా పనిచేయటం లేదు. మీరుండండి నేను తీసుకొని వస్తాను అని అంటూ కార్ దిగబోయింది చంద్రిక. తన వెనుకే కార్ లాక్ చేసి నడిచాడు. విక్రాంత్ కూడా నేను తీసుకుని వస్తాను అని అన్నాను కదా అని అంది చంద్రిక. మళ్ళీ వస్తానని నా మీద నమ్మకం లేదా అని అంది వేలగా అతని వైపే చూస్తూ. భుజం చుట్టూ చెయ్యేసి లైట్ లేదిక్కడ. నీ దగ్గర ఫోను లేదు. ఎలా వెళ్తావే అన్నాడు టార్చ్ వేస్తూ. తనేం మాట్లాడలేదు. చాలా రోజుల నుండి నాకిది అలవాటే అని ఎలా చెప్తుంది? అప్పుడే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఒక స్కెల్టన్ బిల్డింగ్లోకి వెళ్ళింది. నొసలు ముడివేసి ఒక్కసారి చుట్టూ చూసి మళ్ళీ తన వెనుకే వెళ్ళాడు విక్రాంత్. కింద ఫ్లోర్లో వర్కర్స్ కోసం కట్టిన టెంపరరీ ఇళ్ల వైపు వెళ్ళింది. మధ్యలో మందు తాగుతూ బిర్యానీ తింటూ వాళ్ళ గోలలో వాళ్ళు ఉన్నారు తాపీ కూలీలు. వాళ్ళ పక్క నుండే ఆ ఇంట్లోకి వెళ్ళింది చంద్రిక. ఎవరమ్మా వాళ్ళు? నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా? కోపంగా వచ్చాడో కాడు. లేదన్నా నా అని ఒక నిమిషం ఆగి బాగా కావాల్సిన వాళ్ళే అంది. సరే అయితే వెళ్ళండి సార్. పొద్దున్నంతా కాయ కష్టం చేస్తాం కదా. రాత్రికి చుక్క లేకపోతే నిద్ర పట్టదు. అమ్మికి ఏమి ఇబ్బంది చెయ్యనులేండి అని నవ్వాడు ఇబ్బందిగా. వాళ్ళ వైపు ఒక చిన్న నవ్వు విసిరి వెళ్ళాడు. చంద్రిక వెనకే ఒక గది ఇల్లు. అందులోనే వంట, పడుకోవడం అన్నీ కూడా. అలాంటి ఇల్లు అతను ఇప్పటి వరకు కనీసం చూడలేదేమో. అలాంటి ఇంట్లో కూడా తన సామాన్లు అన్నీ కూడా పొందిగ్గా పేర్చుకొనుంది చంద్రిక. ఎక్కడికి వెళ్ళినా కూడా తన పుస్తకాల పిచ్చి పోనట్టు 10 పుస్తకాలు పేర్చేసి ఉన్నాయి కుదురుగా. 4 5 వంటగిన్నెలు, శివుడిది విగ్రహం ఒకటి, పడుకోవడానికి మంచం కూడా లేదు. 4, 5 చీరలు కలిపి బొంతగా కుడితే తయారీ అయినట్టుగా ఒక చిన్న బొంత. అంతే తన సామాన్లు. తన బట్టలు ఎక్కడా కనిపించలేదు అతనికి. ఒక్కడుగు బయటకు వేసి ఇంటి బయట చూశాడు. ఒక జత ఆరేసి ఉందక్కడ. మనసంతా బాధతో మూలిగిందతనికి. ఏదో కెలికేసినట్టుగా అయిపోయింది. ఇదంతా చూస్తూ ఉంటే అతనికి ఇదంతా తెలియకూడదని రానివ్వలేదు తను. కానీ తన రాత బాలేకపోతే తనైనా ఏం చేయగలదు? బయటకు వెళ్ళి ఆ జత బట్టలతో పాటు ఇంకేదో పెట్టుకుంది బ్యాగ్‌లో. కాఫీ తాగుతారా? చిన్నగా అడిగింది. అన్నాడు. గిన్నె తీసి పొయ్యి మీద పెట్టి చూడగానే పాలు లేవింట్లో. తనకెవ్వరూ తెలీదు కూడా అడగటానికి సిగ్గుగా అనిపించింది. మొదటిసారి తన జీవితం మీద బ్లాక్ కాఫీ చేసి మౌనంగా విక్రాంత్ ముందే పెట్టింది. సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడో ఏమో. నేను ఈ మధ్య కాఫీ తాగడం మానేశాను. ఓన్లీ బ్లాక్ కాఫీ థ్యాంక్స్ అని అన్నాడు విక్రాంత్ చిరునవ్వుతో. ఆ మాట కూడా అతను తన కోసమే అంటున్నాడని అర్థం చేసుకోలేదా తను? అప్రయత్నంగానే ఆమె పెదవులపైన కూడా చిన్న నవ్వు చేరి కళ్ళు చెమ్మగిల్లాయి. పాలు అయిపోయాయి ఇంట్లో. వచ్చేటప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాను అని అంది. ఇట్స్ ఓకే అని నీ సామాన్లు కావాల్సినవి ఏమున్నాయో అవన్నీ కూడా ఒకసారి తీసుకో.
అని అన్నాడు గ్లాస్ పక్కన పెట్టి. ఎందుకు భయంగా అడిగింది. అసలేం చేస్తున్నావు మైసమ్మ? ఈ ఇల్లేంటి? నీ అవతారం ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నాకేం అర్థం అవ్వడం లేదు. ఇన్ఫాక్ట్ నువ్విలా కనిపిస్తుంటే మనసులో ముల్లు గుచ్చేస్తుంది అన్నాడు. నేను రాను. ఇది నా ఇల్లు మొండిగా చెప్పింది. నేనొస్తున్నావా అని అడగలేదు. తీసుకెళ్తానని ఇన్ఫార్మ్ చేశాను. నీకు 5 మినిట్స్ టైం ఇస్తున్నాను. నీ అంతట నువ్వే అన్నీ సర్దుకుంటే బెస్ట్. లేదంటే నిన్ను కట్టుబట్టలతో పట్టుకెళ్ళిపోతానన్నాడు సీరియస్‌గా. ప్లీజ్ అంది బేలగా. 1 మినిట్ అయింది. 4 మినిట్స్ ఓన్లీ స్థిరంగా చెప్పాడతను. అన్నంత పని చేస్తాడని తనకి తప్ప ఇంకెవరికి బాగా తెలుసు. విక్రాంత్ ఢిల్లీలో ఉంటాడని తనకు తెలుసు. సో అతను ఢిల్లీ వెళ్ళగానే మళ్ళీ తను బయటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ మౌనంగా బుక్స్, శివుడి విగ్రహం తీసి పెట్టుకుంది బ్యాగ్‌లో. అంతేనా? కన్ఫర్మేషన్‌కి అడిగాడు. అని అంది. ఓకే అని ఇందాక మాట్లాడిన అతనితో తనని తీసుకెళ్ళిపోతున్నట్టుగా చెప్పాడు. ఎవరండి మీరు? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అన్నాడు అతను కాస్త అపనమ్మకంగా. తను మా మావయ్య కూతురు. ఇన్ని రోజులు తనిక్కడ ఉందని నాకు తెలియదు. తెలిస్తే ఉండనిచ్చేవాడినే కాదు. థాంక్స్. ఇన్ని రోజులు జాగ్రత్తగా తనని చూసుకున్నందుకు అన్నాడు విక్రాంత్. మా ఇంటి బిడ్డలాంటిదే కదండీ! అని అన్నాడు అతను నవ్వి. జాగ్రత్తమ్మీ అన్నాడు. తన పాకెట్‌లో ఉన్న మనీ తీసి అతని చేతిలో పెట్టి వెళ్ళొస్తా అన్నాడు విక్రాంత్. వద్దని అంటున్నా కూడా పర్లేదుంచమని చంద్రిక చేతిలో బ్యాగ్ తీసుకున్నాడు. పర్లేదు వదిలేయండి. నేను తీసుకొస్తాను చిన్నగా నేను తీసుకొస్తానని చిన్నగా చెప్పింది. అప్పటికే వాళ్ళు కారు దగ్గరికొచ్చేయడంతో తన కార్‌కి లాక్ తీసి మీరంటున్నావేంటి అన్నాడు కళ్ళెగరేస్తూ. మిమ్మల్ని అలానే కదా పిలవాలి అంది మీద చేతులు వేసి వెనక్కి నెడుతూ. చంపేస్తాను అన్నాడు కోపంగా. ఎందుకిలా చేస్తున్నారు? మీకు నో చెప్పానని రివెంజా? పురుగుల్లా కనిపిస్తాం కదా మీకు. నా ఇష్టాన్ని స్వేచ్ఛగా బయటపెట్టే రైట్ నాకు లేదా అంది కోపం ముసుగులో. ఎవరు చెప్పారు నీకీ మాటలన్నీ? నా మైసమ్మకింత అబద్ధాలాడటం రాదు. కళ్ళల్లో ప్రేమ చూపిస్తూ చేతులతో దూరంగా నెడుతూ ఉంటే దేన్ని నమ్మాలి నేను? అని అన్నాడు తన చంద్రిక చేతుల్ని మడిచి దగ్గరికి లాక్కుంటూ. నేనేం ప్రేమ చూపించడం లేదు. నేను మిమ్మల్ని ప్రేమించలేదు. ఆ ఏజ్‌లో అట్రాక్షన్ అంటారు దాన్ని. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. మేబీ మీ డబ్బు, అందం ఏదైనా అవ్వచ్చు. అదంతా ప్రేమ కాదని నేను తర్వాత తెలుసుకున్నాను. అందుకే ఆ అబద్ధంలో బ్రతకాలనుకోలేదంది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ. ఈ ఒక్క రోజు కూడా ఆ అబద్ధంలోనే అలాగే బ్రతుకు. రేపు వాడితో వెళ్ళిపోతావు కదా! ఈ ఒక్క రోజు నా మైసంలా బ్రతుకు అని అన్నాడు విక్రాంత్. కథ ఇంకా ఉంది. మరి విక్రాంత్ చెప్పిన మాటకి చంద్రిక రియాక్షన్ ఏంటి? ఏం చెప్పబోతోంది? అసలు చంద్రిక తన నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిందో విక్రాంత్ తెలుసుకుంటాడా? మరో పక్క చంద్రిక భార్గవ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఎందుకు ఇలా అందరికీ దూరంగా బ్రతుకుతోంది? చంద్రిక జీవితంలో ఏదైనా ప్రమాదం జరిగిందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.